ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకవైపు ఏమో ఇలా లాకప్ డెత్లు, మిస్టరీ డెత్ల వ్యవహారం అంతా ఒకవైపు ఉంటే, అది అలా ఉంటే రేపు 21వ తారీఖు నాడు సరిగ్గా ఇంకా 2 రోజుల టైంలో మీరు కాపుల సమావేశం ఏర్పాటు చేస్తున్నారనే దాని మీద మీరు అధికారికంగా ఏ రకమైన ప్రకటన కూడా చేయకపోయినప్పటికీ దీన్ని చాలా మంది మీడియాలో ఆల్రెడీ డిబేట్లు చేస్తున్నారు. ఎవరు ఇష్టారీతిన వాళ్ళుగా ఊహించుకుని ఏవేవో చెలవల పొలవల కథనాలు చేస్తున్న సందర్భంలో 99 టీవీ మిమ్మల్ని ప్రత్యేకంగా అసలు ఏంటి ఈ జరుగుతున్నటువంటి ప్రచారాలు వాస్తవమేనా, అసలు దేనికోసం మీరు సమావేశం అవుతున్నారు, ఈ మీటింగ్ ఎజెండా ఏంటి, దీని ద్వారా చూస్తేనేమో చాలా పెద్ద లిస్ట్ ఉంది. దాదాపుగా మాకు కూడా ఒక లిస్ట్ వచ్చింది. శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, చాలా ప్రముఖులందరూ కూడా ఉన్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఒక్కసారిగా ఏంటి కాపుల సమావేశానికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి, అసలు ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు అవి కూడా డిస్కస్ చేద్దాం. ముందు ఏదన్నా ఎజెండా ఏమైనా ఉందా, హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా, ఓపెన్ ఎజెండా ఏమైనా ఉందా? మాట్లాడొచ్చాను నేను. నమస్కారం. నమస్తే అండి. చూసిన ప్రేక్షకులందరూ కూడా నా ధన్యవాదాలు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద చర్చించాలనే ఉద్దేశంలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి మా ఇంటికి మామూలుగా ఆహ్వానించడం జరిగింది. ఇది ఒక చర్చా వేదిక. ఇదేదో వ్యూహాత్మకంగా మీటింగులు పెట్టుకుని లేకపోతే ఈ జరుగుతున్నటువంటి మీటింగ్ కోసం ఒక వేరే పార్టీల వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుకోవటం, దీని గురించి ఆలోచన చేయటం అనేటువంటిది ఇది వాళ్ళు ఉలికిపడతాను. ఇది అంతే తప్పితే రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా ముఖ్యమైనటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు అందరూ కూర్చొని ఒక చర్చించుకుందాం అనేటువంటి మీటింగ్ ఇది. మేము మాట్లాడిన తర్వాత, మేము ఏదన్నా చెప్పిన తర్వాత వాళ్ళకి అభ్యంతరాలు ఉంటే ఎవరైనా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరో నియంత్రించలేరు. కానీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో ఈ మీటింగ్ గురించి అనేటువంటిది మాకైతే అర్థం కావట్లేదు. రాబోయే రోజుల్లో అధికారంలోకి రావటం ఒకసారి బయట చూడండి. వాళ్ళకే మీరు ఉలిక్కి పడుతున్నారు అన్నారు కదా, శ్రీనివాస్ గారు ఎగ్జాంపుల్ సార్. ఆయననే కాదు, నేను మీటింగ్ పెట్టినా, తోట తిరుమూర్తి గారు మీటింగ్ పెట్టినా వాస్తవం మాట్లాడుకోవాలి తప్ప లేని ఆపాదిస్తే మేము కూడా దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా జనసేన పార్టీకి ఎక్కువ శాతంలో కాపులు సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఇది పూర్తిగా కాపుల పార్టీ కాదు. లేకపోతే రెడ్డి పార్టీలు అంటే అలా అయితే ఎప్పుడూ ఏకంలో నెగ్గదండి. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా యూత్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, అదే విధంగా కాపుల్లో ఎక్కువ సంఖ్యాపరంగా ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇది ఒక ముద్ర వేసి ఇతర కులాలను దూరం చేశారు. అప్పుడు అసలు అలాంటిది నేను కాపు కులంలో పుట్టాను కాబట్టి కాపులకు అన్యాయం జరగడం అనేది లేదు. అలా చేస్తే మేము కూడా ఫస్ట్ రెస్పాండ్ అయ్యే వ్యక్తిని నేను. రాష్ట్ర కాపులు కూడా తెలుసు. కాపులు అని చెప్పుకునే వాళ్ళు కాపులకి ఏం చేశారో చెప్పాలో, నేను కాపులకి ఏదన్నా వస్తే నేనేం చేశాను నేను చెప్తాను. అంతేగాని ఇప్పుడు ఎవరో వచ్చి ఒక మీటింగ్ పెట్టేసి నాకు మాట్లాడేసి వెళ్ళిపోతే అది అవుట్ సార్. సో ఈయనే కాదండి, మామూలుగా సరే ఈయన జనసేన తరఫున ఈయన మాట్లాడి ఉండొచ్చేమో, లేకపోతే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాల్లో కూడా మీ జరగబోయే మీటింగ్ మీద చర్చోపచర్చలు, ఊహాగానాలు ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఈ రెండింటినీ కలిపి ఎలా చూడాలంటారు? ఎలా చూడటానికి ఒక రాజకీయ పార్టీగా మేమందరం కూర్చొని మాట్లాడుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఏర్పాటు చేసుకునేటువంటి చర్చా వేదిక. మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాం మా పార్టీ రేపు అధికారంలోకి రావటం కోసం ఏ విధంగా మనం ఆలోచన చేయాలనేటువంటిది, ఏ జిల్లాలో ఏ పరిస్థితులు ఉన్నాయనేటువంటిది అందరం కలిసి కూర్చుందాం అనేటువంటిది ముఖ్య నాయకులు అందరూ కూర్చున్నాం. అంటే ఒక రాజకీయ పార్టీగా రేపు భవిష్యత్తులో అధికారంలో రావాలనేటువంటిది, వ్యూహాలు అనేటువంటిది రాజకీయ పార్టీలకు అయితే ఉంటుంది. ఎవరినో అధికారంలోకి తీసుకురావడం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాదు ఇది. రేపు భవిష్యత్తులో
వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి అధికారంలోకి రావటం కోసం ఏ విధంగా మనం ప్రణాళికతో ముందుకెళ్ళాలనేటువంటిది కూర్చోవటమే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఎజెండా తప్పితే అంతకు మించినటువంటి ఎజెండా లేదు. కాపుల కోసం మాట్లాడేవాళ్ళు కాపుల కోసం ఏం చేశారనేటువంటి సోదరులు బొలిశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. అంత ఉలికిపడవలసినటువంటి అవసరం లేదు. మేము మాట్లాడిన తర్వాత ఎవరు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడుతున్నాము అనేటువంటిది ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఆ స్వేచ్ఛ ఉంది. మీరు అప్పుడు మాట్లాడి ఎందుకు ఉలికిపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు ఇక్కడ. అంటే త్రిమూర్తులు గారు, రాష్ట్రంలో ఒక్కసారిగా అనూహ్యంగా ఏంటంటే కాపు సామాజిక వర్గం అంతా కూడా కూటమికి చాలా పెద్ద మొత్తంలో ఓటేశారు. ఇప్పుడు వాళ్ళల్లో ఒక అసంతృప్తి అనేది గూడు కట్టుకుందనేటువంటి ఒక దీన్ని మీరు గమనించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కాపు నేస్తం ఇస్తాము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ లో ప్రచారం చేశారు. 1000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పని అన్నారు. అయితే ఇంతవరకు అసలు కాపు నేస్తం అనేది రాలేదు. మా వైసీపీ హయాంలో అయితే ఏంటంటే కాపు నేస్తం డీబీటీ ద్వారా ఇచ్చారు. 45-60 ఏళ్ల కాపు తెలగ బలిజ మహిళలకి ఏడాదికి 15,000 ఇచ్చినట్లుగా ఇక్కడ లెక్కలు కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా జరిగినాయి. అసలు ఏమాత్రం కూడా మనల్ని పట్టించుకోవట్లేదు. ఒకటి, కాపుల మీద దాడులు జరుగుతున్నాయి ఒకటి. తర్వాత కాపులందరూ కూడా నమ్మి విశ్వసించి కూటమికి బలపాదిస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళని ద్వితీయ అంటే కూటమిలో పవర్ అనేది ఈక్వల్ షేరింగ్ చేసుకోవాలి. ఆ ఈక్వల్ షేరింగ్ అనేది లేకుండా ఏ సభ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా కూడా అక్కడ వాళ్ళని మాత్రం ఒక తృణీకార భావంతో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లా ట్రీట్ చేస్తున్నారు అనేటువంటి ఒక నిరసన కార్యక్రమాలు కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. కొన్ని చోట్లేమో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పిన వాళ్ళే బహిరంగంగా వచ్చి ప్రకటిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ మైనింగ్, ఇసుక ఇలాంటి వ్యవహారాల్లో కూడా వీళ్ళు ప్రతిఘటిస్తా ఉంటే వీళ్ళ మీద దాడులు జరుగుతున్నట్టు ఇట్లా కార్పొరేషన్ పదవుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్ని దాదాపుగా లిస్టు కూడా ఉంది. ఇట్లా అదేవిధంగా ముఖ్యంగా రాజ్యసభకి సంబంధించి ఏంటంటే జెండాలు మోసాం, ఇంత చేసాం, అయినా కూడా మాకు సముచితమైన రీతిలో మాకు ఒక్క రాజ్యసభ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నారు. అదేదో అంటే పేరుకి ఇచ్చామని చెప్పినా కూడా ఏంటంటే పూర్తిగా వాళ్ళకి ఆర్థికంగా అత్యంత ఉన్నత స్థాయిలోనూ అందలేనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళకే ఇచ్చారు తప్ప నిజమైనటువంటి కార్యకర్తలకి, కమ్యూనిటీ కోసం పనిచేసేటువంటి వాళ్ళకి కూడా ఇవ్వలేదనేది కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఇలాంటి అసంతృప్తుల మధ్య ఇది ఇలా ఉంటే ఈ మధ్య దాడులు జరిగాయి. ఈ దాడులకి కూడా వాస్తవానికి ఏంటంటే కాపు అంశానికి సంబంధించి ఏ చిన్న సంఘటన జరిగినా ముందుగా ఉభయ గోదావరి జిల్లా కాపులు స్పందిస్తారు. అలాంటిది మొన్న జరిగినటువంటి సంఘటనకి మొదటిసారి ఆశ్చర్యకరంగా బలిజలు రాయలసీమ నుంచి బలిజల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వచ్చింది. అంటే వాళ్ళు కూడా ఇలాంటి అనేక అంశాల మీద లోపల రగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఏకం చేసి వాళ్ళకు దిశానిర్దేశం చేయాలనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు అక్కడ లిస్టు మేము డిస్ప్లే చేసే వాళ్ళందరూ కూడా మీరు ఆహ్వానం పలికినటువంటి వాళ్ళుగా తెలుస్తుంది. ఇంతమంది వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ కూడా ఏదో గతంలో వంగవీటి రంగా గారు పెట్టినటువంటి అలాగా ఒక కాపు గర్జన అనేది పెట్టాలనే ఆలోచనలో కూడా మీరు ఉన్నారని తెలుస్తుంది. సో ఇవన్నీ వీటన్నిటి మీద మీరు ఏమంటారు? ఈ కాపు గర్జనలో ఈ భవిష్యత్ ప్రణాళికలు అనేటువంటి వాటి గురించి ఎలా ఉన్నప్పటికీ మీరు చాలా విషయాలు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాపులకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి, కాపు కార్పొరేషన్ నుంచే కాపు కార్పొరేషన్ అనేది పెట్టారు, 1000 కోట్లు ఇస్తా అన్నారు. అంటే మొట్టమొదటి సంవత్సరంలో అయితే 1000 కోట్లు ఇస్తా అన్నారు. తర్వాత వచ్చేటప్పటికి ఈ టర్మ్లో అయితే 3000 కోట్లు ఇస్తా అన్నారు. ఈ 3000 కోట్లు ఇస్తారంటే ఇప్పటికి 3 సంవత్సరాల 3 బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3 బడ్జెట్లోని 9000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు చెప్పిన దాని ప్రకారంగా. ఇవన్నిటికి ఎందుకు ఇంత వివక్షత చూపెడుతున్నారో, జనసేనని సెకండ్ కేటగిరీ కింద చూస్తున్నారు, ఇవన్నిటికి సమాధానం మీకు చెప్పినటువంటి బొచ్చడు సత్యనారాయణ మరి శ్రీనివాస్ గారు చెప్పాలేమో చెప్తే నాకు సంబంధించినటువంటి విషయాలు కాదు. ఇదంతా ప్రజలందరూ ఏమనుకుంటున్నారో, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కాపుల పరిస్థితి ఏంటనేటువంటిది మీరు చెప్పిన దాంట్లోనే కనపడుతుంది. ఇవన్నీ ప్రజలకే ఏ రకంగా
మాటలు ఇచ్చారు, ఏ రకంగా మోసం చేశారు, ఏ రకంగా వాగ్దానాలు చేశారు అనేటువంటిది ప్రజలు ఒక రకంగా ఒక వైపు నుంచి రాష్ట్రం అంతా చెప్తానే ఉన్నటువంటి విషయాలు. తర్వాత మీరు చెప్పినట్టు ఇంకా మేము అంగవీటి రాధా గారి టైంలో జరిగినటువంటి మీటింగ్ లాంటిది ప్రణాళిక చేయాలనేటువంటిది ఇంకా అటువంటి ఆలోచన చేయలేదు. రేపు ఎలా కూర్చున్నప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకుని అందరం కూడా ఒక పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద ఒక ప్రణాళికబద్ధంగా అధికారంలోకి రావాలనుకునేటువంటి పార్టీ కాబట్టి అధికారంలో రావడానికి ఏం చేద్దాం అనేటువంటిది ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడైతే మేమే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా అదే రేపు అధికారంలోకి రావాలంటే ఏ రకంగా ముందుకెళ్లాలనేటువంటిది రావాలనుకున్నటువంటి వాళ్ళకి ఎలా మాట్లాడొచ్చు, ఎలా ప్రవర్తించి నేను చెప్పలేను కదా. దానికి ఎంత శాతం జనాభా, అది మన కాపు జనాభా ఎలా ఉన్నారు అనేటువంటిది ఒక అంచనా ఒకటి ఉందండి. ఉభయ గోదావరి జిల్లాల్లో 25% నుంచి 35%, అంటే 28 లక్షల నుంచి 32 లక్షలు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు 15% నుంచి 20%, అంటే 8 నుంచి 10 లక్షలు. గుంటూరు బాపట్ల 10% నుంచి 15%, అంటే 7 లక్షల నుంచి 5 లక్షల నుంచి 7 లక్షల దాకా. ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం కలిపితే 10% నుంచి 18%, అంటే 12 లక్షల నుంచి 15 లక్షలు. ప్రకాశం, నెల్లూరు 8% నుంచి 12%, అంటే 4 లక్షల నుంచి 5 లక్షలు. రాయలసీమ అంటే కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లా, చిత్తూరు, తిరుపతి ఇవన్నీ కలిపి 5% నుంచి 10%, అంటే 18 లక్షల నుంచి 22 లక్షలు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 15% నుంచి 18%, అంటే 80 లక్షల నుంచి 95 లక్షల మంది కాపు జనాభా ఉంటారు అనేటువంటిది అంచనా. అంటే గెలుపోటములను ప్రభావితం చేయగలిగినటువంటి చాలా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మంత్రి పదవులు దామాషా ప్రకారం చూసుకుంటే లేదు, నామినేటెడ్ పదవులు కానీ సముచితమైనటువంటి రీతిలో వాళ్ళకి దక్కాల్సినవి అయితే దక్కలేదండి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లుగా చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం ఆ స్థాయిలో కూడా ఎక్కువ ఇవ్వకపోగా ఎక్కువ ఇవ్వకపోగా సమాన స్థాయిలో కూడా ఇవ్వదు. ఆ రోజుల్లో మరి చాలా సీనియర్లు, మీరు చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలో బొత్స సత్యనారాయణ గారు కానీ, కన్నబాబు కానీ, పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ, కొట్టు సత్యనారాయణ, అవంతి శ్రీనివాసు, దాడిశెట్టి రాజా, ఆళ్ళ నాని, ఇంతమంది ఆ రోజున వైసీపీ హయాంలో అంతమంది మంత్రులుగా చేస్తే కనీసం ఇప్పుడు ఉన్నది ఎంతమంది అంటే అండి, ఒక నలుగురు కానీ చెప్పుకోవడానికి 4-5 మాత్రమే ఉన్నారు. అది కూడా ఏంటంటే ఎక్కువ మంది అందులో వాయిస్లెస్ గానే పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది? ఇంత అభిమానంతో వాళ్ళు ఓట్లు వేశారు కదా, చేస్తే వాళ్ళని మరి ఇంత 2 ఏళ్లలోనే అసంతృప్తి గూడు కట్టుకుందని చెప్పని అనుకోవాలా? ఏం జరుగుతా ఉంది అసలు? అసంతృప్తి గూడు కట్టుకోవాలంటే ఎందుకు ప్రజలు బయటకు వస్తారండి? వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు, వాళ్ళు అనుకున్న స్థాయిలో ప్రభుత్వాలు పనిచేయడం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అవసరమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకైనా గుణపాఠం చెప్తారు. దాంట్లో మనం వేరేగా అనుకోవాల్సింది ఏం లేదు. ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి లిస్ట్ ఏదైతే ఉందో, శ్రీకాకుళం నుంచి మొదలుకొని అనంతపురం వరకు చూసుకుంటే ఈ రాష్ట్రంలో మీరు చెప్పినట్టు 100 నియోజకవర్గాల్లో గెలిపోవటములను నిర్ణయించేటువంటి స్థాయి కలిగినటువంటి ఈ సామాజిక వర్గం, గెలవటానికైనా ఓడించడానికైనా సరిపడేటువంటి ఓటింగ్ ఉన్నటువంటి సామాజిక వర్గం. అటువంటి సామాజిక వర్గానికి ఏ విధంగా మనం గౌరవించాలి, ఏ విధంగా చేయాలనేటువంటి రాజకీయ పార్టీలు ఆ విధమైనటువంటి ఆలోచన చేయకపోతే అనేక సందర్భాలుగా చూసాం మనం. ఈ ప్రభుత్వాన్ని మీకు 83 నుంచి చూసుకుంటే 83లో అంత ప్రపంచంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అంత ప్రపంచంగా అధికారంలో వచ్చినప్పటికీ 89కి వచ్చినప్పటికి రంగా గారి హత్య అనంతరం, వంగవీటి మోహన్ రంగా హత్య అనంతరం ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ తర్వాత మరి మన చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టారు, పిఆర్పీ పార్టీ. పిఆర్పీ పార్టీ పెట్టినప్పుడు పార్టీలందరూ ఎక్కువ శాతం ఓట్లన్నీ కూడా పిఆర్పీకి వేశారు. అధికారంలో రాకపోవచ్చు, అది వేరే 18
సీట్లు వచ్చినాయి, 75 లక్షల ఓట్లు వచ్చినాయి. కాకపోయినప్పటికి కూడా అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కాపుల దూరం అయితే పార్టీ అధికారంలోకి రాలేదు. ఇప్పుడైనా సరే ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు జరిగింది అదే జరిగింది. కాపుల యొక్క ఓట్లతోటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా సరే కాపులు ఎటు ఓటు మొగ్గు చూపితే ఆ కాపుల్లో కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కాపులు ఎటు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనేటువంటిది మనం గత 30-40 సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాం. రేపు భవిష్యత్తులో జరిగేది కూడా అదే జరుగుతుంది. మరి అంత ఇంపాక్ట్ ఉన్నటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా ఆ ఓటు బ్యాంక్ ని పటిష్టం చేసుకోవాలి కదా. ఎందుకు మరి ఈ 2 ఏళ్లలోనే ఇంత మార్పు వచ్చిందని అనుకుంటున్నారు, మీరు భావిస్తున్నారు? చాలా చాలా ఇన్సిడెంట్స్ కూడా అదే రకంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకని అంటారు? కారణం ఏమై ఉంటుంది? ఈ విషయాలన్నీ మీరు చెప్పారు. నిన్న మాట్లాడుతున్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పాలి. ఆయన కూడా నాకు గత 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా నాకు బాగా పరిచయం ఆయన. ఇప్పుడు కూడా మేము ఇద్దరం కలిసి అస్తమానం కలుస్తుంటాం ఎక్కడన్నా, మంచి మిత్రుడు ఆయన. ఈ ఎన్నటికి సమాధానం ఎందుకు ఈ కమ్యూనిటీని దూరం చేస్తున్నారు అనేటువంటిది ఇవన్నీ కూడా వాళ్ళ సమాధానం చెప్పాలన్నటువంటి విషయాలు. అంటే తాజాగా కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇదంతా జరుగుతా ఉంది. మరి ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదా అనేది ఒక పాయింట్. బయటకు వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని మోసినప్పుడు మీకు కూడా ఉన్నప్పుడు పర్వాలేదు, బయటకు వచ్చి మాట్లాడితే ఆడు అమ్ముడిపోయాడు, ఈడు అమ్ముడిపోయాడు అనేటువంటిది మాట్లాడారు. పేటీఎం బ్యాచ్ అని ఒక పేరు ఒకటి పెట్టారు. అయితే ఇది కరెక్ట్ అనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి కొనుక్కునే రాజకీయ పార్టీలు అనుకుంటే మరి మీరు ఎంత ఇచ్చారో కూడా చెప్పాలి కదా. గతంలో మీరు కూడా పనిచేసినప్పుడు అంతే కదా. గతంలో ఈ కూటమి ప్రభుత్వానికి కూటమి అధికార రావటానికి గతంలో పనిచేసినటువంటి అనేక మంది నాయకులు ఇవాళ బయటకు వెళ్ళిపోతున్నారంటే వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు, లేకపోతే వైసీపీకి అమ్ముడిపోయారు అంటున్నారు. మరి గతంలో మీరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ కొనుక్కుంటేనే మీరు కూడా పనిచేశారా? అంటే మీకు అనుకూలంగా పనిచేస్తే ఒక రకం, మీరు ప్రశ్నిస్తే ఇంకో రకం. ఈ పార్టీ అనేటువంటిది ప్రశ్నించానుగా ఉంటుందన్నారు కాబట్టి మీరు చెప్పినటువంటి అలవాట్ల ప్రకారంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అనుకునేది ఎవరినైనా సరే ప్రశ్నించవచ్చు అని అనుకుంటున్నారు పాపం వాళ్ళు సోదరులు అందరూ. కానీ ఎదుటి వాళ్ళు మాత్రమే ప్రశ్నించాలి, మనల్ని ప్రశ్నించకూడదు అనేటువంటిది మీ సిద్ధాంతం అయితే మేమేం చేయలేం. మరి అయితే ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇంత పెద్ద విస్తృత స్థాయిలో సమావేశం పెట్టడం, ఇప్పుడు మాట్లాడుకునేవన్నీ నిజంగానే అంత చేంజ్ వచ్చింది అనేటువంటి ఫీడ్బ్యాక్ మీకు ఏదైనా ఉందా? కాపుల్లో ఒక మళ్ళీ వాళ్ళు పునరాలోచించుకుంటున్నారు, మనం దెబ్బతిన్నాము, లేకపోతే మోసపోయాము, లేకపోతే భంగపడ్డాము అనేటువంటి ఒక భావన మొదలైందా? ఆ దిశగా మీకు సమాచారం ఉందా ఓవరాల్ నియోజకవర్గాల నుంచి మీ పరిశీలన? అందుకనే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనంతపురం వరకు ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ సమావేశపరచడానికి దాంట్లో కూడా అది కూడా కారణం. ఆ నియోజకవర్గాల్లో ఏ రకంగా ఉన్నాయి, ఆ జిల్లాల్లో ఏ రకంగా ఉన్నాయి, మీ పరిస్థితులు ఏంటనేటువంటిది రాజకీయ పార్టీకి అన్ని చర్చించుకోవాలనేటువంటి దానికోసం ఈ సమావేశం. ఓకే. బొలిశెట్టి గారు ఇందాక చెప్పిన దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు కాపులు మీటింగ్ పెడుతున్న వాళ్ళంతా గతంలో ఏం చేశారు, కాపుల కోసం ఏం చేశారు అనేటువంటి చెప్పాలి కదా అనే పాయింట్ రేజ్ చేశారు. ఏం చేశారు అనేటువంటిది చెప్పాలన్నారు. పోనీ మీరేం చేస్తున్నారో చెప్పొచ్చు కదా. పోనీ ఏం చేయలేదు అప్పుడు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఏం చేయదలుచుకున్నారు అని చెప్తే సంతోషిస్తారు కదా. పోనీ అప్పుడైనా ఏం సార్? అవును, ఇప్పుడు మేమేం చేయలేదు అనేటువంటి దశలో ఓడించారు అనుకుందాం. పోనీ మీరేం చేస్తారో చెప్తే అదైనా చూసి సంతోషిస్తారు. కూడా రేపు ప్రజలు మీకు కూడా వస్తారా? మీరు ఏం చేశారో చెప్పండి. పోనీ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు, ఈ సమావేశం మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ సమావేశం కేవలం సమీక్షా సమావేశంగానే మిగిలిపోతుందా, లేదంటే ఒక కార్యాచరణ ఏదన్నా తీసుకుని దానికి ఒక స్టీరింగ్ కమిటీ లాంటిది వేసుకునేటువంటి ఆలోచన కూడా ఉందా?
ఫైనల్ ఇవన్నీ కూడా పెద్దలందరి సమక్షంలో కూర్చొని చర్చించుకున్న తర్వాత ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటిది ఆ సమావేశంలో నిర్ణయిస్తాం. వీళ్ళు బయట జరుగుతున్న ప్రచారం లాగా ఒక స్పష్టమైన ఎజెండా అయితే ఇప్పటివరకు ఏం లేదైతే, అంతేనా? స్పష్టమైనటువంటి ఎజెండా లేదు. వాళ్ళకి కావాల్సిన ఎజెండా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ పార్టీలకు ఉపయోగపడేటువంటి విధంగా. మీరు చెప్పినటువంటి ఎల్లో మీడియా అన్నారు, ఎల్లో మీడియా కానీ లేకపోతే జనసేన నుంచి కానీ వీళ్ళందరూ ఎవరైతే తోచినటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దాన్ని మనమేమి తప్పుపట్టగలదు. కానీ ఒక మీటింగ్ సమావేశం జరుగుతుంది, ఆ మీ సమావేశంలో వచ్చినటువంటి రాజకీయ విమర్శలు, రాజకీయ మాటలు వచ్చినప్పుడు దానికి మీరు ఎవరన్నా సమాధానం చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఎలాగా ఉంది. ఈ లోపల ఉలిక్కి పడుతున్నారంటే మరి వాళ్ళు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో మాకేం తెలుసు. మరి సరే చూద్దామండి. మీ సమావేశం అయితే విజయవంతం కావాలని, అది మీ సామాజిక వికాసానికి, రాష్ట్ర భవిష్యత్తుకి ఒక సెకండ్ సార్, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎంత సమావేశం పెట్టిస్తున్నారో వైసీపీ పార్టీ నుంచి అని అంటున్నారు. వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కలుస్తున్నాం తప్పితే అది నేను బాధ్యత తీసుకుని నేను పిలిచినటువంటి సమావేశం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశం పెట్టించడం అనేటువంటిది లేదు. ఎందుకంటే నేను మొట్టమొదటి నుంచి వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కాపు ముఖ్యమంత్రి అయితే సంతోషించేవాడు నేనని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని మా అధినాయకుడు, మా పార్టీ నాయకుడు చెప్పినటువంటి విధంగా మేము నడుచుకుంటాం ఒక క్రమశిక్షణగా. అంతేగాని ఈ రకమైనటువంటి సమావేశాలు పెట్టుకోవాలనుకునేటువంటిది మా నాయకుడు ఆదేశాలతో పెట్టినటువంటి సమావేశం మాత్రం కాదు ఇది. మేము ఇక్కడ అందరూ చర్చించుకున్న తర్వాత మా అందరి అభిప్రాయం ఉంటాయిన తర్వాత అప్పుడు మా నాయకుడి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మాట్లాడాలనేటువంటిది అంతా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ప్రస్తుతానికి రేపు ఈ సమావేశంలో పెద్దలందరూ మాట్లాడిన తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి, అందరూ సమిష్టిగా తీసుకునేటువంటి నిర్ణయాల మీదే భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటిది. ఇక్కడ ఒక నా అబ్జర్వేషన్ ఏంటంటేనండి, గతంలో కంటే కూడా ఏది ఏమైనా సరే మనతో, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కాపులు ఎక్కువగా మనతో సెయిల్ చేశారనేటువంటి భావనతో ఆయన ఈ మధ్య చాలా టాప్ ప్రయారిటీ ఈ కమ్యూనిటీకి ఇస్తున్నారని అనుకునేటువంటి విధంగా అక్కడ మన బొత్స సత్యనారాయణ గారిని కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా చేయడం కానీ, ఉత్తరాంధ్రకి సంబంధించి కన్నబాబుని నియమించడం కానీ, స్పోక్స్ పర్సన్స్ కింద ఇటు మన పేర్ని నాని, అదేవిధంగా చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి అంబటి రాంబాబు, ఇట్లా చూసుకుంటే చాలా మందిని ఈయన ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కూడా కనిపిస్తా ఉంది. సో ఆ రకంగా ఒక మేజర్ షేరు మీకు పార్టీ కంట్రిబ్యూషన్ లో ఉండాలనే సూచనలు ఏమైనా స్పష్టంగా అందాయా? ఇవన్నీ కూడా కాకతాళీయంగా వాళ్ళు యాక్టివ్ పార్టీ తీసుకుంటున్నటువంటి దీనిగానే చూడాలా? బాధ్యతగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తుంటారు. రాజకీయాల్లోని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారనేటువంటి తర్వాత విషయం. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో తెలుగుదేశం పార్టీ కూడా చాలా బాధ్యతలు చాలా మందికి అప్పచెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి మాత్రమే అది పరిమితం అయిపోతుంది. మరి అలా ఉంది కాబట్టి 2014లో జరిగినటువంటి పరిణామాల్లో 14 నుంచి 19 వరకు ఏ విధంగా అధికారాన్ని వాళ్ళు అనుభవించారు. 19 నుంచి 19 ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమంలో చేసినటువంటి అరాచకాలు కానీ, ఆ హెరాస్మెంట్ కానీ, ఇవన్నీ సమావేశానికి ముద్రగడ పద్మనాభం గారు కూడా వస్తున్నారండి. ఆయనకి వస్తానని చెప్పేసి మాట్లాడారు నాతోటి. ఆయనకి ఆరోగ్యం బాగాలేదంట, హాస్పిటల్లో ఉన్నారు పాపం ఆయన. అవునండి, హాస్పిటల్లో ఉన్నారనేటువంటిది నాకు వారి అబ్బాయి ఫోన్ చేసి చెప్పారు. ఆయన వెళ్తున్నాం సార్. తప్పనిసరిగా వెళ్తానని చెప్పారు. ఓకే, సరే అండి, ధన్యవాదాలు. సమావేశం తర్వాత మళ్ళీ దాని మీద ఇచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ వాటి మీద మళ్ళీ మరోసారి కూర్చుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తోట త్రిమూర్తులు గారు.